ఆమేన్. ఈ దినం మనం ఇస్కరియోతు యూదా గురించి ధ్యానం చేద్దాం. ఇస్కరియోతు యూదా అనే వ్యక్తి, ఈయన యూదయ ప్రాంతానికి చెందినవాడు. యేసు ప్రభు వారి కాలంలో యూదులు ఉత్తరాన గలిలయలోను మరి దక్షిణాన యూదయలో ఉండేవాళ్ళు. అయితే యేసు ప్రభు వారి శిష్యుల్లో 11 మంది కూడా వారు గలిలయులే. అంటే ఉత్తర కపెర్నహూము, బెత్సయిదా ఆ ప్రాంతాలకు చెందిన వాళ్ళే 11 మంది, నజరేతు అవన్నీ కూడా. అయితే ఒకే ఒక్కడు ఇస్కరియోతు యూదయ ప్రాంతానికి చెందినవాడు. యేసు ప్రభు వారు ఏరుకొని ఆ ఒక్కని యూదయ ప్రాంతం నుంచి ఎన్నుకున్నాడు. యూదయ ప్రాంతంలో ఎన్నో మంచి మంచి పుణ్యక్షేత్రాలు ఉన్నాయి. అక్కడ యెరూషలేము ఉంది, దేవుని మందిరం ఉంది, అక్కడ బెత్లెహేం ఉంది. అలాంటి స్థలంలోంచి ఏరుకోరి ఒకే ఒక్కరిని యేసు ప్రభు వారు ఇస్కరియోతు యూదాను కోరుకున్నాడు శిష్యుడిగా ఉండటానికి. మిగతా 11 మంది కూడా గలిలయులే కదా. అది ఎట్లా చెప్పొచ్చు అంటే, అపోస్తుల కార్యములు మొదటి అధ్యాయం 11వ వచనం 10-11. ఆయన వెళ్ళుచుండగా వారు ఆకాశం వైపు తేరి చూస్తున్నది. ఇదిగో తెల్లని వస్త్రములు ధరించుకున్న 2 మనుషులు వారి యొద్ద నిలిచి, గలిలయ మనుషులారా, మీరు ఎందుకు నిలిచి ఆకాశం వైపు చూస్తున్నారు? మీ యొద్ద నుండి పరలోకమునకు చేర్చుకొనబడిన ఈ యేసే ఏ రీతిగా పరలోకమునకు వెళ్ళుట మీరు చూచిత్రో ఆ రీతిగానే ఆయన తిరిగి వచ్చారని వారితో చెప్పిరి. కాబట్టి గలిలయ మనుషులారా అంటే యేసు ప్రభు వారు పరలోకానికి ఆరోహమైనప్పుడు ఆయన శిష్యులు మాత్రమే ఉన్నారు. ఆయన శిష్యుల్లో ఒకడైతే నశించాడు, ఇస్కరియోతు యూదా. మిగతా 11 మంది యేసు ప్రభు వారు ఎత్తబడేటప్పుడు అక్కడ ఉన్నారు. వారు సాక్షులు. ప్రభు అయిన యేసుక్రీస్తు వారు ఆయన చూస్తుండగానే ఆయన మరి మేఘం మీద నుంచి వెళ్ళిపోయాడు. వెళ్ళిపోతుంటూ ఇలా పైకి చూస్తున్నారు. పైకి చూస్తున్నప్పుడు 2 దూతలు వాళ్ళకి చెప్పారు. ఏమన్నారంటే, గలిలయ మనుషులారా. అంటే యేసుక్రీస్తు శిష్యుల్లో 11 మంది కూడా గలిలయ ప్రాంతానికి చెందిన వారే. ఒకే ఒక్కడు ఇస్కరియోతు యూదయ ప్రాంతానికి చెందినవాడు అని మనం జ్ఞాపకం చేసుకోవాలి. అది మొదటి విషయం. అయితే యేసుక్రీస్తు ప్రభు వారు మిగతా 12 మందిని ఏ విధంగా పిలిచాడో ఈ యొక్క మరి ఇస్కరియోతు యూదాను కూడా శిష్యులుగా ఉండటానికి పిలిచాడు. చూడండి, మార్కు సువార్త 3వ అధ్యాయం. మార్కు సువార్త 3వ అధ్యాయం. అక్కడ రాయబడిన మాటలు 13వ వచనం. మార్కు సువార్త 3:13. ఆయన కొండెక్కి తనకిష్టమైన వారిని పిలువగా వారు ఆయనకు వచ్చిరి. వారి పేర్లు ఉన్నాయి. వారు ఎవరనగా 16వ వచనం. ఆయన పేతురు అని పేరు పెట్టిన సీమోను, జెబెదయి కుమారుడు యాకోబు, అతని సహోదరుడు యోహాను, వీరిద్దరికి ఆయన బోయనెర్గసు అను పేరు పెట్టెను. బోయనెర్గసు అనగా ఉరిమిడి వారిని అర్థం. ఆంద్రేయ, ఫిలిప్పు, బర్తొలొమై, మత్తయి, తోమా, అల్ఫై కుమారుడు యాకోబు, తద్దయి, కనానీయుడైన సీమోను, ఆయన అప్పగించిన ఇస్కరియోతు యూదా అన్నవారు. మొదటి పేరేమో సీమోను పేతురు, చివరి పేరు ఇస్కరియోతు యూదా. ప్రభు అయిన యేసుక్రీస్తు వారికి చాలా మంది శిష్యులు ఉండేది. ఆ చాలా మంది శిష్యులలో 12 మంది ఆయన కావాల్సిందే. ఆ 12 మంది కొరకు రాత్రి అంతా ఆయన ప్రార్థన చేస్తే తండ్రి అయిన దేవుడు సెలవిచ్చాడు. ఈ 12 మందిని ఆయన చూపించాడు ప్రభు 12 మందిని ఏర్పరచుకున్నాడు. ఆ 12 మందిలో ఒకడు ఈ యొక్క ఇస్కరియోతు యూదా అని మనం చూడవచ్చు. ఇస్కరియోతు యూదాను యేసు ప్రభు వారు శిష్యులుగా ఉండడానికి పిలిచాడు. కానీ అన్ని వ్యర్థం చేసుకున్నాడు ఇస్కరియోతు యూదా. తన జీవితంలో తనకొచ్చిన అవకాశాలన్నీ వ్యర్థం చేసుకున్నాడు. యేసు ప్రభు వారు శిష్యులుగా ఉండటానికి పిలువబడడం ఎంత గొప్ప భాగ్యం. అపోస్తుల్లో ఒక శిష్యులుగా ఉండే భాగ్యాన్ని యేసు ప్రభు వారు ఇచ్చాడు. అది కూడా కోల్పోయాడు. అంత మాత్రమే కాదు, రెండవది ఏమిటంటే మార్కు సువార్త 10వ అధ్యాయంలో యేసు ప్రభు వారు స్వస్థత వరం కూడా
ఇస్కరియోతు యూదాకి ఇచ్చాడు. మత్తయి సువార్త 10వ అధ్యాయం మొదటి 4 వచనాలు కూడా మనం చదవాలి. ఆయన తన 12 మంది శిష్యులను పిలిచి అపవిత్రాత్మలను వెళ్ళగొట్టుకును, ప్రతి విధమైన రోగమును, ప్రతి విధమైన వ్యాధిని స్వస్థపరచుటకును వారికి అధికారం ఇచ్చాను. ఆ 12 మంది అపోస్తలుల పేర్లు ఏమనగా, మొదట పేతురనబడిన సీమోను, అతని సహోదరుడు ఆంద్రయ్య, జెబెదయి కుమారుడు యాకోబు, అతని సహోదరుడు యోహాను, ఫిలిప్పు, బర్తిలోమయి, తోమా, సుంకరి అయిన మత్తయి, అల్ఫై కుమారుడు యాకోబు, తద్దయ్యను మారు పేరుగా లెబ్బై, కనానీయుడైన సీమోను, ఆయన అప్పగించిన ఇస్కరియోతు యూదా. చూసారా, ఇస్కరియోతు యూదాను యేసుప్రభువు వారు శిష్యులుగా పిలవడమే కాదు, యేసుప్రభువు వారు ఆ 12 మంది శిష్యులకు అపవిత్రాత్మలు వెళ్ళగొట్టే అధికారం యేసుప్రభువు ఇచ్చాడు. రోగాల్ని స్వస్థపరిచే అధికారం ఇచ్చాడు. చనిపోయిన వారు కూడా తిరిగి లేచే అవకాశం వారికి ఇచ్చాడు. దేవుని వాక్యంలో ఆ మాటలు ఉన్నాయి. కాబట్టి ఇప్పుడు యేసుక్రీస్తు ప్రభు వారు ఇస్కరియోతు యూదాకి ఇచ్చిన 2 ఆధిక్యతలు ఏమిటంటే, మొట్టమొదటిగా మరి అతని శిష్యునిగా స్వీకరించాడు యేసు ప్రభు వారు. అది మొదటి సంగతి. రెండవది ఏమిటంటే, అపవిత్రాత్మలు వెళ్ళగొట్టాడు, అద్భుతాలు చేశాడు. ఎన్ని అద్భుతాలు చేశాడో. కాబట్టి 10వ వచనం, ఆయన తన 12 మంది శిష్యులను పిలిచి అపవిత్రాత్మను వెళ్ళగొట్టకును, ప్రతి విధమైన రోగమును, ప్రతి విధమైన వ్యాధిని స్వస్థపరచుటకును వారికి అధికారం ఇచ్చును. కాబట్టి దేవుని వాక్యం చూస్తే, అపవిత్రాత్మను వెళ్ళగొట్టకును, ప్రతి విధమైన రోగమును, ప్రతి విధమైన వ్యాధిని స్వస్థపరచుటకు వారికి అధికారం ఇచ్చాను. ఇస్కరియోతు యూదా ఎంతో రోగాలు పోగొట్టాడు, ఎంతో స్వస్థం చేశాడు, ఎన్నో అద్భుతాలు చేశాడు. యేసుప్రభు వారు చేయని మరి యేసుప్రభు వారు అధికారం ఇచ్చినప్పుడు ఇస్కరియోతు కూడా అనేకమైన అద్భుతాలు చేశాడు. ఎంతో మందికి సువార్త ప్రకటించి ఉండవచ్చు, అద్భుతాలు చేసి ఉండవచ్చు, దయ్యాలు వెళ్ళగొట్టవచ్చు, మరణించిన వారిని సైతం లేపవచ్చు, సువార్త ప్రకటించాడు. ఇంత చేస్తే, ఇన్ని అద్భుతాలు చేస్తే ఇస్కరియోతు యూదా తను ఎంతో నష్టపోయాడు. కనుక మత్తయి సువార్త 10వ అధ్యాయంలో మనం చూస్తే, ఇక్కడ యేసుక్రీస్తు ప్రభు వారు ఆయన అపవిత్రాత్మను వెళ్ళగొట్టకు, ప్రతి విధమైన రోగమును, ప్రతి విధమైన వ్యాధిని స్వస్థపరచుటకును వారికి అధికారం ఇచ్చెను. కాబట్టి దేవుని వాక్యం కనుక చూస్తే, మరి 10వ అధ్యాయం కనుక చూస్తే, ఇంకొక మాట నేను మీకు చెప్తాను. ఇక్కడ మత్తయి సువార్త 10వ అధ్యాయం మొదటి 4 వచనంలో మరి రెండవది ఏంటంటే, యేసుక్రీస్తు ప్రభు వారు అటు అధికారం వారికి ఇచ్చాడు. ఎటువంటి అపవిత్ర ఆత్మలు వెళ్ళగొట్టాడు, దయ్యాలు వెళ్ళగొట్టాడు, ఇన్ని అద్భుతాలు చేశాడు. కనుక ఇంకొక మాట మనం ముగించుకుందాం. జూడాస్ వాజ్ డెవిల్ అనే మాట చూడండి, యోహాను సువార్త 6వ అధ్యాయం 70వ వచనం. ఆ మాట చదవండి. యోహాను 6:70. జూడాస్ వాజ్ డెవిల్. చెప్పండి. దొరకట్లేదా? యోహాను సువార్త 6వ అధ్యాయం 70వ వచనం. అందుకు యేసు ఏర్పరచుకోలేదా? చూసారా, 12 మందిని ఏర్పరచుకున్నాడు, కానీ అందులో ఒకడు ఎవడంటే వాడు సైతాను. నిజమే, వాడు అద్భుతాలు చేస్తున్నాడు, మరి అపవిత్రాత్మ వెళ్ళగొడుతున్నాడు, దయ్యాలను వెళ్ళగొడుతున్నాడు, అద్భుతాలు చేస్తున్నాడు, సువార్త ప్రకటిస్తున్నాడు. వీడు అయినప్పటికీ సరే వాడు మరి సైతాన్ అని. కాబట్టి 6వ అధ్యాయం 7వ వచనంలో చూస్తే, 6వ అధ్యాయం 7వ వచనం 6:70 దొరకలేదా? యోహాను 6:70 మరొకసారి చూద్దాం. అందుకు యేసు, నేను మిమ్మల్ని 12 ఏర్పరచుకోలేదా? మీలో ఒకడు సైతాన్ అనే వారితో చెప్పెను. ఇస్కరియోతు యూదా వాడు ఒక సైతాన్, హి వాజ్ ఎ డెవిల్. వాడు యేసు ప్రభుతోనే ఉంటున్నాడు, యేసు ప్రభుతోనే ఉన్నాడు. కానీ ఇవేవి తెలవకుండా
మరి తన జీవితాన్ని నష్టపరుచుకున్నాడు. వాడు సైతాన్ని దేవుని వాక్యం చెప్తుంది. అంత మాత్రమే కాదు, వాడికి రక్షణ లేనివాడు. వాడికి యేసు ప్రభునందు వాడు విశ్వాసం ఉంచలేదు. చూడండి, యోహాను సువార్త 6వ అధ్యాయం 64వ వచనం. యోహాను 6:64. మీలో విశ్వసించని వారు కొందరున్నారని వారితో చెప్పెను. విశ్వసించని వారెవరో, తను అప్పగింపబో వాడెవడో మొదటి నుండి యేసునకు తెలియను. చూసారా? కాబట్టి ఇస్కరియోతు యూదా అనే వాడికి రక్షణ లేదు. వాడు సైతాను. యేసుప్రభు అట్లా బైబిల్ ఇట్లా చెప్తుంది అతని గురించి. అతను ఎలాంటి వాడంటే, అంత మాత్రమే కాదు, అతను ఎలాంటి వాడంటే 6వ అధ్యాయం 70వ వచనంలో, నేను మిమ్మల్ని 12 ఏర్పరచుకోలేదా, మీలో ఒకడు సాతాను అని వారితో చెప్పెను. సీమోను ఇస్కరియోతు తన కుమారుడైన యూదా 12 మందిలో ఒకడైంది. ఆయన అప్పగింపవచ్చుండేది కనుక వాడిని కూర్చి ఆయన మాట వచ్చాను. రాబోయిన మాట 64వ వచనం. మీలో విశ్వసించని వారు కొందరున్నారని వారితో చెప్పెను. విశ్వసించని వారెవరో, తను వాడెవడో మొదటి నుండి యేసునకు తెలియను. కాబట్టి ఇస్కరియోతు యూదా అనేవాడు రక్షణ పొందలేదు. కాబట్టి మీరు అడగవచ్చు, రక్షణ లేకుండా అద్భుతాలు చేయగలడా? ఇది మనకు అర్థం కాదు. ఇప్పుడు ఈ రక్షణ లేకుండా కూడా అద్భుతాలు చేస్తారా? అద్భుతాలు చేయటం, దయ్యాలు వెలగొట్టడం, అద్భుతాలు చేయటం, రక్షణ పొందిన వ్యక్తికి ఇవన్నీ ఎలా సాధ్యం అవుతుంది అనేది మనకు అర్థం కాదు. ఇస్కరియోతు యూదా అనే వ్యక్తి రక్షణ లేనివాడు. నిజంగా అతనికి రక్షణ లేదు. అతను ఎంత మాత్రం పవిత్రుడు కానే కాడు. అతడు కడగబడలేదు. చూడండి, యోహాను సువార్త 13వ అధ్యాయం. యోహాను సువార్త 13వ అధ్యాయం 10వ వచనం. యేసు అతన్ని చూచి, స్నానము చేసిన వాడు పాదములు తప్ప మరేమీ కడుక్కొనక్కర్లేదు, అతడు కేవలం పవిత్రుడయ్యను. మీరును పవిత్రులు కాని మీలో అందరూ పవిత్రులు కారను. తను అప్పగించిన వాడిని ఎరిగెను గనక మీలో అందరూ పవిత్రులు కారని ఆయన చెప్పెను. మీరును పవిత్రులు కాని మీలో అందరూ పవిత్రులు కారను. తాను అప్పగించుకుని వారిని ఎరిగెను గనక మీలో అందరూ పవిత్రులు కారని ఆయన చెప్పెను. యోహాను సువార్త 13వ అధ్యాయం. యోహాను సువార్త 13వ అధ్యాయం 10వ వచనం. యేసు అతన్ని చూచి, స్నానం చేసిన వాడు పాదములు తప్ప మరి ఏమీ కడుక్కొనక్కర్లేదు, అతడు కేవలం పవిత్రుడయ్యను. మీరును పవిత్రులు కానీ మీలో అందరూ పవిత్రులు కారను. తను అప్పగించుకుని వారిని ఎరిగిన కనుక మీలో అందరూ పవిత్రులు కారని ఆయన చెప్పాను. కనుక ఇస్కరియోతు యూదా పవిత్రుడు కాడు. నేను ఇస్కరియోతు యూదా గురించి కొన్ని మాటలు చెప్తున్నాను. మొట్టమొదటిగా అతను యేసు ప్రభువు వారి శిష్యుడు. రెండవది, అద్భుతాల కొరకు స్వస్థలకు అధికారం ఇచ్చాడు. ఇస్కరియోతు యూదా ఎన్నో అద్భుతాలు చేశాడు. దయ్యాలను వెళ్ళగొట్టాడు, అద్భుతాలు చేశాడు, సువార్త ప్రకటించాడు. ఎంత ఆశ్చర్యం! అంత మాత్రమే. యోహాను సువార్త 13వ అధ్యాయం. యోహాను సువార్త 13వ అధ్యాయం 2వ వచనం. యోహాను 13వ అధ్యాయం 2వ వచనం. వారు భోజనము చేయుచుండగా ఆయన అప్పగింపవలనని సీమోను కుమారుడు ఇస్కరియోతు యూదా హృదయములో అపవాది ఇంతకు ముందు ఆలోచన పుట్టించి ఉండెను గనుక. చూసారా? సైతాన్ అనేవాడు మనం నిర్లక్ష్యంగా ఉంటే, అజాగ్రత్తగా ఉంటే వాడు మన జీవితాన్ని పాడు చేస్తాడు. అపవాదికి చోటు ఇవ్వకూడని దేవుని వాక్యం చెప్తుంది. అదేమిటి? బైబిల్ ఏం చెప్తుంది? అపవాదికి చోటు ఇవ్వకుడి. ఇతను ఇస్కరియోతు యూదా అపవాదికి చోటు ఇచ్చాడు. మీరు అడగొచ్చు, ఆ మాటకు వస్తే మరి ఎందుకు ఇస్కరియోతు యూదా యేసు ప్రభువుని వెంబడించాడు? నిజమే, వాడికి మారు మనసు లేదు, రక్షణ లేదు, వాడు దొంగ. ఇందాక మనం చదివాం, వాడు దొంగ అయ్యింది. డబ్బు సంచి తన దగ్గర ఉండినందున అందులో వేయినది దొంగిలించవచ్చాను అని బైబిల్లో ఉంది. మరి ఎందుకు యేసుక్రీస్తు ప్రభువారు ఇతన్ని శిష్యులుగా చేసుకున్నాడు అనేది మనం ఆలోచన చేయాలి. దానికి కొన్ని కారణాలు ఉన్నాయి.
ఏమిటంటే ప్రవచనం నెరవేర్చబడాలి. యేసుక్రీస్తు ఇస్కరియోతు యూదా ప్రవచనం నెరవేర్చబడాలి. ఆ మాట చూడండి. 41వ కీర్తన 9వ వచనం. కీర్తనల గ్రంథం 41వ అధ్యాయం 9వ వచనం. దొరుకుతలేదా? కీర్తనల గ్రంథం 41 9వ వచనం. నేను నమ్ముకునే నా హితుడు, నా ఇంట భోజనం చేసిన వాడు తను తన్నుటకై తన మడమేనెత్తును. చూసారా? 3.5 సంవత్సరాలు యేసుక్రీస్తు ప్రభుతో ఉన్న ఇస్కరియోతు యూదా చివరికి యేసు ప్రభు మీద ఎదురు తిరిగాడు. ఒక ముద్దు పెట్టి యేసు ప్రభువాన్ని అప్పగించాలని ప్రయత్నం చేశాడు. కాబట్టి అది ఒక ప్రవచనం. నా హితుడు, నాతో కలిసి భోజనం చేసిన వాడు నన్ను తన్నడానికి మడమనెత్తాడు. ఇది ఎవరి గురించి రాయబడిందంటే ఇస్కరియోతు యూదా జీవితం గురించి రాయబడింది. ఇస్కరియోతు యూదా యేసు ప్రభువాన్ని అప్పగించాలని స్వామి ద్రోహం. ఇది నిజమైన స్నేహం కాదు. స్నేహం అంటే ఏంటంటే ప్రాణత్యాగం చేయటం. అయితే వీడు స్నేహమైన ముసుగులో మరి ప్రభువును తన బోధకుని అప్పగించాడు. కాబట్టి ఇస్కరియోతు యూదా ఎందుకు మరి ఆయన మరి ఉన్నాడంటే, వాస్తవానికి యేసు ప్రభు వారి శిష్యుడిగా ఇస్కరియోతు యూదా ఎందుకు వచ్చాడంటే నిజంగా ఇశ్రాయేలు దేశం విమోచించబడాలని, ఆ విమోచించబడిన దేశానికి ఒకవేళ రోమా సామ్రాజ్యం నుంచి విడుదల వస్తే, స్వతంత్రం వస్తే, ఈ దేశానికి యేసు ప్రభు వారు ప్రధానమంత్రి అవుతాడు. ఈ దేశానికి యేసు ప్రభు వారు రాజు అయితే ఆయన రాజ్యంలో నేను ఒక ఆర్థిక మంత్రిగా ఉండొచ్చు, ఒక ట్రెజరర్ గా ఉండొచ్చు, డబ్బు సంపాదించవచ్చు అన్న ఒకే ఒక్క దృక్పథంతో యేసు ప్రభు వారిని నమ్ముకున్నాడు. యేసు ప్రభు దగ్గరకు వచ్చాడు తప్ప పాప క్షమాపణ కొరకు కానీ నిత్య జీవం కొరకు కానీ అతను రాలేదు. బైబిల్లో చాలా ఉదాహరణలు మనకు కనబడుతున్నాయి. కేవలం తుచ్చమైన డబ్బు కొరకు దాన్ని ఆశించి దానికోసమే తప్ప ఆత్మరక్షణ కొరకు రాలేదు. ఇస్కరియోతు యూదా గొప్ప లెసన్ మనకు. ఎందుకంటే ఇస్కరియోతు యూదా అనేవాడు యేసు ప్రభుతోనే ఉన్నాడు, బయట లేడు. అన్యులు మారు మనసు పొందకుండా నిత్య నరకానికి, ఆరని అగ్నిగుండానికి వెళ్తున్నారంటే అది వేరే విషయం. కానీ సంఘంలో ఉన్న వ్యక్తి సంవత్సరాల తరబడి మందిరానికి వస్తూ, దేవుణ్ణి సేవిస్తూ, ప్రభువునకు బలలో చేవేస్తూ, ఆరాధన చేస్తూ, కోరికలు వస్తూ, బైబిల్ చదువుతూ, వాక్యం చదువుతూ, ప్రార్థన చేస్తూ కూడా నరకానికి వెళ్ళే అవకాశం ఉంది. ఎందుకంటే ఇస్కరియోతు ప్రభుతో ఉండి కూడా ప్రభుతో ఉన్నాడు, తన మనస్సు ప్రభుతో లేదు. తన మనస్సు అంతా కూడా లోక సంబంధమైన వాటి మీద ఉంది, డబ్బుతో ముడిపడి ఉంది, స్టేటస్ మీద ఉంది. కాబట్టి ఈ శిష్యులకు ఎప్పుడు ఆర్గ్యుమెంట్స్ ఉండేవి. మాలో ఎవడు గొప్పవాడు? పేతురు నేను గొప్పవాడు అనుకునేవాడు. ఇస్కరియోతు యూదా డబ్బు సచ్చి నేనే గొప్ప, యాకోబు యోహాను అయితే వాళ్ళు అలాంటి వాళ్ళు. కాబట్టి ఇస్కరియోతు యూదా అనుకున్నాడు కేవలం భూ సంబంధమైన వాటిని కోరుకుని నిత్య జీవాన్ని అతను తిరస్కరించాడు. అసలు నిత్య జీవం అంటే ఏమిటో అతనికి తెలియదు, మారు మనసు అంటే ఏమిటో తెలియదు, రక్షణ అంటే ఏమిటో తెలియదు. మరి మీరు అడగొచ్చు, రక్షణ పొందని వ్యక్తి కూడా, మారు మనసు పొందని వ్యక్తి కూడా అద్భుతాలు చేయవచ్చా? అద్భుతాలు చేస్తారా? ఇప్పుడు మరి అద్భుతాలు దయ్యాలను వెలగొట్టడం సాధ్యమా? సువార్త ప్రకటించడం అంటే చేస్తారు. అద్భుతాలు చేయడం ఎట్లా చేస్తారు? స్వస్థతలు ఎట్లా చేస్తారు మీరు అడగొచ్చు. దానికి యేసు ప్రభు వారు సమాధానం చెప్పాడు. మత్తయి సువార్త 7వ అధ్యాయం 21వ వచనం. మత్తయి సువార్త 7వ అధ్యాయం 21వ వచనం. ప్రభువా ప్రభువా నన్ను పిలుచు ప్రతి వాడును పరలోక రాజ్యములో ప్రవేశింపుడు గాని పరలోకమందున్న నా తండ్రి చిత్త ప్రకారము చేయువాడే ప్రవేశించును. ఆ దినమందు అనేకులు నన్ను చూచి ప్రభువా ప్రభువా మేము నీ నామమున ప్రవచింపలేదా, నీ నామమున దయ్యములను వెళ్ళగొట్టలేదా, నీ నామమున అనేకమైన అద్భుతములు చేయలేదా అని చెప్పుదురు. అప్పుడు నేను మిమ్మల్ని ఎన్నడూ ఎరగను, అక్రమం చేయ వాళ్ళారా నా ఇద్దరు నుండి పొందని వారితో చెప్పదు. ఎంత తీవ్రమైన మాట. వాళ్ళు చెప్తున్నారు, ఓ ప్రభా నీ నామంలో మేము అద్భుతాలు చేసామయ్యా, నీ నామంలో దయ్యాలను వెళ్ళగొట్టాం, నీ నామంలో ప్రవచించాం, మమ్మల్ని నరకంలో వేస్తామంటే యేసు ప్రభు అంటాడు మీరెవరో నాకు తెలియదు, మీరు అక్రమం చేయవాళ్ళు. అంటే
ఇప్పుడు దయ్యాలను వెళ్ళగొట్టడం అనేది రక్షణకు సూచన కాదండి. దయ్యాలు వెళ్ళగొట్టడం, అద్భుతాలు చేసిన వ్యక్తి వాడు రక్షింపబడి అనుకోవడానికి లేదు. వాళ్ళ ఎవరు మరి రక్షింపబడిన వారంటే ఎవరైతే దేవుని వాక్యానికి విధేయత చూపుతారో వారు రక్షింపబడిన వారు. దేవుని వాక్య ప్రకారం తమ జీవితాన్ని కట్టుకున్నవారు, దేవుని వాక్యానికి విధేయత చూపిన వారే రక్షింపబడిన వారు. అలా కాకుండా దేవుని వాక్యం లేకుండా మరి మిగతా వాటి మీద అద్భుతాలు చేయొచ్చు, సూచనలు చేయొచ్చు, దయ్యాలు వెళ్ళగొట్టవచ్చు, ఏమైనా చేయొచ్చు. అలాంటి వారికి పరలోకం గ్యారంటీ లేదు. కాబట్టి రక్షణ లేని వ్యక్తులు కూడా అద్భుతాలు చేస్తారని మత్తయి సువార్త 7:21, 22, 23 ద్వారా మనం తెలుసుకుంటున్నాం. కాబట్టి ఈ వ్యక్తి ఇస్కరియోతు యూదా రక్షింపబడలేదు. యేసు ప్రభువు అధికారం ఇచ్చాడు. ఆ అధికారాన్ని వినియోగించుకొని సువార్త ప్రకటించాడు. ఎంత గొప్ప భాగ్యం! యేసు ప్రభు వారి పేరట అద్భుతాలు చేసి సువార్త ప్రకటించి రోగాల్ని స్వస్థపరిచి చనిపోయిన వారిని సైతం లేపి ఇన్ని అద్భుతాలు చేసిన ఈ శిష్యుల్లో ఒకటైన ఇస్కరియోతు యూదా తన జీవితాన్ని నష్టపరుచుకున్నాడు. తనకున్న ఆధిక్యతలు పోగొట్టుకున్నాడు. తుచ్చమైన, వ్యర్థమైన, తాత్కాలికమైన డబ్బు కొరకై తను జీవించాడు. ధనాపేక్ష సమస్తమైన కీళ్లకు మూలం అని దేవుని వాక్యంలో ఉంది. కేవలం 30 వెండి నాణాల కోసం యేసుక్రీస్తు ప్రభువారిని అమ్ముకున్న దౌర్భాగ్యుడు. ఈ రోజున ఇస్కరియోతు యూదాను మనం తిట్టుకుంటున్నాం, కానీ మనలో చాలా మందిని ఇస్కరియోతు యూదాలని ఉన్నారు. ఎందుకంటే ప్రభువును మనం నమ్ముకున్న వాళ్ళమా నమ్ముకున్నట్టే ఉంటాం. కొన్ని సందర్భాల్లో ఆయన అమ్ముకున్నట్టుగా ఉంటుంది మన పరిస్థితి, మన ప్రవర్తన, మన మాటలు. లోకంతో మనం రాజీ పడటం, పాపం చేయటం అనేది యేసు ప్రభువును నమ్ముకున్నట్టే కనబడుతున్నాం, మనం తెలియకుండానే అన్వయిస్తున్నాం. కాబట్టి ఎంత దౌర్భాగ్యమైన జీవితం! ఇస్కరియోతు యూదా జీవితం ఒక గొప్ప హెచ్చరిక. ప్రభు ద్వారా అన్ని ఆధిక్యతలు పొంది అయితే భూ సంబంధమైన వాటిని ఆశించాడు అతను. మార్కు సువార్త 10వ అధ్యాయం, మార్కు సువార్త 10వ అధ్యాయం, మార్కు సువార్త 10:28. పేతురు, ఇదిగో మేము సమస్తమును విడిచిపెట్టి నిన్ను వెంబడించుమని ఆయనతో చెప్పసాగాను. అందుకు యేసు ఇట్లనెను, నా నిమిత్తమును, సువార్త నిమిత్తమును, ఇంటినైనను, అన్నదమ్ములనైనను, అక్కచెల్లెలనైనను, తల్లిదండ్రులనైనను, పిల్లలనైనను, భూములైన విడిచినవాడు ఇప్పుడు ఇహమందు హింసలతో పాటు నూరంతలుగా ఇండ్లను, అన్నదమ్ములను, అక్కచెల్లెలను, తల్లులను, పిల్లలను, భూములను రాబోవు లోకమందు నిత్య జీవమును పొందునని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. అంటే ఎంత గొప్ప ఆధిక్యత! మహామహిమలో యుగయుగాలు ప్రభు పక్కన సింహాసనం మీద వారు కూర్చుంటారు. వారు ఏలుతారు. 1000 ఏళ్ల పరిపాలనలో ఏలుబడిలో వాళ్ళు కూడా ఉంటారు. వారు నిత్య జీవం పొందుతారు, మహామహిమలో ఉంటారు. అటువంటి గొప్ప స్థాయిని ఇస్కరియోతు యూదా వదులుకున్నాడు. ఇస్కరియోతు యూదా, నువ్వు ఏం కోరుకుంటావు? పరలోకాన్ని, నిత్య జీవాన్ని కోరుకుంటావా? మహామహిమను కోరుకుంటావా? లేకుంటే భూ సంబంధమైన 30 వెండి నాణాలు నీకు కావాలా? ప్రభును అమ్ముకుంటావంటే వాడు అన్నాడు, నాకు అది అర్థం కావట్లేదు, కాబట్టి నాకు ఈ 30 వెండి నాణాలే కావాలి. చూసారా, తుచ్చమైన 30 వెండి నాణాలు. 30 వెండి నాణాలు అంటే నీకు తెలుసా? ఈ రోజుల్లో కొన్ని లక్షల రూపాయలు. ఆ రోజుల్లో ఒక రోజు కూలిగా ఒక ధ్యానం ₹1 అంటే ఒక దినమంతా కష్టపడితే ₹1 కూలి వచ్చేది. 30 వెండి నాణాలు అంటే ఎంతో డబ్బు. ఒక సమయం వచ్చింది, ఇస్కరియోతు యూదాను మరి వాళ్ళు ఆఫర్ ఇచ్చారు పరిచయులు. ఎవరైతే యేసు ప్రభు వారిని మాకు పట్టిస్తారో వారికి 30 వెండి నాణాలు ఇస్తామని చెప్పారు. 30 వెండి నాణాలు ఇస్తామని తెలిసేసరికి ఇస్కరియోతు యూదా వాళ్ళ యొద్దకు వెళ్ళాడు. వెళ్ళి, యేసు ప్రభు వారిని నేను అప్పగిస్తా, నాకు 30 వెండి నాణాలు నాకు ఇవ్వండి అని అడిగాడు. అప్పుడు వాళ్ళు ఏం చేశారంటే, యేసు ప్రభు వారిని అప్పగిస్తావా? అప్పగిస్తాను. ఎట్లా అప్పగిస్తావు? నేను ఆయన ఉండే స్థలం నాకు తెలుసు, నేను ఆయన ముద్దు పెట్టుకొని అప్పగిస్తా. నేను ఎవరినైతే ముద్దు పెట్టుకుంటానో మీరు ఆయన్ను పట్టుకోండి, ఈడ్చుకొని వెళ్ళండి అని ఒప్పందం చేసుకున్నాడు. బార్గెయిన్ అనే మాట ఇంగ్లీష్లో.
వాళ్ళతో బేరం ఆడాడు. ఎవరు? ఇస్కరియోతు యూదా. వాళ్ళు అడగొచ్చు, ఇస్కరియోతు 50 వెండి నాణాలు నాకు కావాలంటే వాళ్ళు అనొచ్చు, ఒక 20 అనొచ్చు. చివరికి 30 వెండి నాణాల ఒప్పందం కుదిరింది. 30 వెండి నాణాలైనా ఎంత దౌర్భాగ్యం ఇది. 3.5 సంవత్సరాలు ప్రభు అతన్ని ప్రేమించాడు. మీకు తెలుసా, యేసు ప్రభు వారు మిగతా శిష్యుల్ని ఎంత ప్రేమించాడో ఇస్కరియోతు యూదాను కూడా అంతే ప్రేమించాడు. మిగతా వారికి ఎటు అధికారం ఇచ్చాడో ఇతనికి అటు అధికారం ఇచ్చాడు. మిగతా వారికి ఎంత ప్రాముఖ్యత ఇచ్చాడో ఇతను కూడా అంత ప్రాముఖ్యత ఇచ్చాడు. ఇంకా అవన్నీ కాకుండా డబ్బు సంచి అదనంగా ఇతనికి ఇచ్చాడు. మీరు అడగొచ్చు, మరి యేసు ప్రభు వారికి ఈ సంగతి తెలియదా? వాడు దొంగని, వాడు దోచుకునేవాడని తెలియదా? తెలియదా? తెలుసా? తెలుసు. తెలిసినాక కూడా ఎందుకు యేసు ప్రభు వారు మరి 3.5 సంవత్సరాల్లో అతను ఏమనలేదంటే, యేసు ప్రభు వారు అవకాశాలు ఇచ్చేవాడు. ఇప్పుడు మనలాగా తొందరపడి తీర్పు తీర్చేవాళ్ళు కాదాయన. దేవుడట ఒక వ్యక్తిని తీర్పు తీర్చడానికి ఒక జీవితకాలం ఆగుతాడు. మనం ఏం చేస్తామంటే తొందరపడి ఎవరైనా ఏదైనా తప్పు చేయగానే వెంటనే వాడిని శిక్షిస్తాం, అవమానిస్తాం, దండిస్తాం, బహిష్కరిస్తాం, అవమానిస్తాం. కానీ యేసు ప్రభు అలాంటి వాడు కాదు. తెలుసు యేసు ప్రభు వారికి వాడు తప్పు చేస్తున్నాడని, వాడు మారు మనసు పొందలేదని, వాడు రక్షణ పొందలేదని, వాడి విశ్వాసం ఉంచలేదని వాడికి తెలుసు. కానీ అప్పటికి కూడా ప్రభు అవకాశాలు ఇచ్చాడు. యేసు ప్రభు వారు ఇచ్చిన ఆపర్చునిటీ, ఇచ్చిన అవకాశాలను వాడు దుర్వినియోగం చేసుకున్నాడు. బేతనీయ మరియా యేసు ప్రభు వారి పాదాలు అత్తరు పూసినప్పుడు వాడు అన్నాడు, ఈ అత్తరెందుకు 300 దేనాలను కమ్మి బీదలకేయలేదు అన్నాడు. అర్థమైందా? అంటే అంటే బీదల మీద ప్రేమ కాదని బైబిల్ చెప్తుంది. వాడు దొంగ అంటే అతను అన్న మాట ఏమిటంటే, ఎందుకు ఈమె వేస్ట్ చేస్తుంది అనగానే ఎప్పుడైతే ఈ మాట ఇస్కరియోతు అన్నాడో మిగతా వాళ్ళు కూడా శిష్యులకు వాళ్ళకి తెలియదు. అంటే ఇస్కరియోతు యూదా మోసగాడని, అబద్ధకుడని, రక్షణ లేనివాడని వాళ్ళకి తెలియదు. యేసు ప్రభు వారు ఒక్కరికే తెలుసు. చూడండి, మార్కు సువార్త 14వ అధ్యాయం. మార్కు సువార్త 14వ అధ్యాయం 4వ వచనం. అయితే కొందరు కోపపడి, ఈ అత్తరు ఇలాగూ నష్టపరచనేలా, ఈ అత్తరు 300 దేనారముల కంటే ఎక్కువ వెలకమ్మి బీదులకి ఇవ్వచ్చునని చెప్పి ఆమెను గూర్చి సనుక్కొనిరి. చూసారా, మొట్టమొదటి ఈ మాట ఎవరన్నారు? ఇస్కరియోతు యూదా అన్నాడు. ఇస్కరియోతు యూదా మాటలు వీళ్ళు కూడా చాలా వినసొప్పుగా, అవును కదా, ఎందుకేమే వేస్ట్ చేస్తుంది? 300 దేనారాలు అంటే ఒక సంవత్సరం జీవితం కాలం కష్టపడి సంపాదించుకున్న డబ్బు పోగు చేసి యేసు ప్రభు కొరకు ఆమె అత్తరు, మరి శ్రేష్టమైన అత్తరు, జడామాంసి అత్తరు యేసు ప్రభు వారి పాదాలకు పూస్తే అది వేస్ట్ అయింది అంటున్నాడు ఇతను. ఎవరు? ఇస్కరియోతు యూదా. ఇస్కరియోతు యూదా పాటు శిష్యులు కూడా అందుకున్నారు. కాబట్టి యేసు ప్రభు వారికి మనం ఏది ఇచ్చినా ఎన్నటికీ వృధా కాదు. అదేవిధంగా వీడు తన జీవితాన్ని నాశనం చేసుకున్నాడు. వీడు ఎవరు? ఇస్కరియోతుగా నష్టపరుచుకున్నాడు, అవకాశం నష్టపరుచుకున్నాడు. ఇస్కరియోతు యూదా ఏది ముట్టుకుంటే అది నష్టమే. చివరికి పవిత్రమైన ముద్దు దాన్ని కూడా అపవిత్రపరిచాడు. ఆ రోజుల్లో ప్రేమకు, అనురాగానికి గుర్తు, భక్తికి గుర్తు ఒకరినొకరు ముద్దు పెట్టుకొని గౌరవంగా ప్రేమగా చూసుకుని ఆ ముద్దును కూడా అపవిత్రపరిచి యేసు ప్రభువారిని అప్పగించాడు. తన అవకాశాలను వ్యర్థం చేసుకున్నాడు, అన్ని నష్టం చేసుకున్నాడు. ఇప్పుడు ఆమె చేసిన దాన్ని పట్టుకుని ఇతను ఏమంటాడు? ఈమె ఎందుకు నష్టం చేస్తుంది? మీరు ఆలోచించండి. ఇస్కరియోతు యూదా తన జీవితాన్ని నష్టం చేసుకున్నాడా? బేతనీయ మరియ నష్టం చేసుకుందా? యేసు ప్రభు వారికి ఏది ఇచ్చినా ఎన్నటికీ అది నష్టం కాదు. దేవునికి నువ్వు రూపాయి ఇస్తే నువ్వేం పేదవాడు అయిపోవు, నీ దేవుడు నిన్ను వర్ధిల్ల చేస్తాడు. ఇస్కరియోతు యూదా తనకు వచ్చిన అవకాశాలను వ్యర్థం చేసుకున్నాడు. అతని గురించి రాయబడిన ప్రవచనం ఏమిటంటే, హీ వాజ్ ద సన్ ఆఫ్ పర్డిషన్. యోహాను సువార్త 17వ అధ్యాయం 12వ వచనం. యోహాను సువార్త 17వ అధ్యాయం 12వ వచనం. నేను వారి యుద్ధ ఉండగా నీవు నాకు అనుగ్రహించిన వారిని నీ నామమందు కాపాడితిని. నేను వారిని భద్రపరిచితిని కనుక లేఖనము నెరవేరినట్లు నాశన పుత్రుడు తప్ప వారిలో మరి ఎవడునూ నశింపలేదు. నాశన పుత్రుడు ఎవరు? నాశన పుత్రుడు అంటే ఇస్కరియోతు యూదా. ఈజ్ ద సన్ ఆఫ్ పర్డిషన్.
అంటే సన్ ఆఫ్ పర్డిషన్ అంటే సన్ ఆఫ్ వేస్ట్ అని అర్థం. వాడే వేస్ట్. తన జీవితాన్ని, తన అవకాశాన్ని యేసు ప్రభు వారి శిష్యులుగా ఉండే ఆధిక్యతను పోగొట్టుకున్నాడు. అద్భుతాలు చేశాడు, సువార్త ప్రకటించాడు, అన్ని కోల్పోయాడు. 30 వెండి నాణాల కోసం యేసు ప్రభు వారిని అమ్ముకున్న వ్యక్తి. ఎందుకు ఇలా జరిగిందంటే, ఒక వ్యక్తి అపవాదికి తన జీవితాన్ని కనుక చోటిస్తే తన జీవితం అంతా ఓటమే. ఇప్పుడు చూడండి, యోహాను సువార్త 13వ అధ్యాయం 27వ వచనం. యోహాను సువార్త 13వ అధ్యాయం 27వ వచనం. వాడు 26 కూడా చదువుతా. అందుకు యేసు, నేను ఒక ముక్క ముంచి ఎవరికి ఇచ్చదనో వాడే అని చెప్పి ఒక ముక్క ముంచి సీమోను కుమారుడు ఇస్కరియోతు యూదాకు ఇచ్చెను. వాడు ఆ ముక్క పుచ్చుకొనగానే సాతాను వానిలో ప్రవేశించెను. బలలో చేయి వేయటం చాలా ప్రమాదం. విశ్వాసులకు అది బహుమానం, విశ్వాసులకు అది భాగ్యం, విశ్వాసులకు అది ఆశీర్వాదం, అవిశ్వాసులకు అది శాపం. అవిశ్వాసులు గనక యేసు ప్రభునందు విశ్వాసం ఉంచకుండా, రక్షణ పొందకుండా, రక్షణ గ్రహింపు లేకుండా ఎవరైనా పొరపాటున బలలో చేయి వేస్తే సైతాను వాళ్ళలో ప్రవేశిస్తామని వాక్యం చెప్తుంది. ఒకవైపు బల్ల ఆశీర్వాదమే, మరొక వైపు అవిశ్వాసులకు బల్ల శాపం కదా. అందుకే ప్రభు శరీరం అనే వివేచింపక తిని త్రాగువాడు తనకు శిక్షావిధి పొందుటకే తిని త్రాగుతున్నాడు. అవిశ్వాసులకు అది శిక్షావిధి, వల్ల చేయి వేయటం. విశ్వాసులకు అది ఆశీర్వాదం. కాబట్టి ఎప్పుడైతే 13వ అధ్యాయం 20వ వచనంలో ముక్క పుచ్చుకున్నాడో సైతాను వాళ్ళు ప్రవేశించాడు. 13వ అధ్యాయం 2వ వచనంలో వారు భోజనం చేయించుండగా ఆయన అప్పగింపవల్లని సీమోను కుమారుడు ఇస్కరియోతు యూదా హృదయంలో అపవాది ఇంతకుముందే ఆలోచన పుట్టించి ఉండేను. ఈ సైతాన్ అనేవాడు, అపవాది కొన్ని ఆలోచనలు మనకు తెస్తాడు. ఆ ఆలోచనలు ఎందుకు తెస్తాడంటే మనం అనుమతిస్తే వాడు తెస్తాడు. ఇప్పుడు రెండవది ఏంటంటే, వీడు ఏం చేశాడు, పూర్తిగా సైతాను కంట్రోల్లోకి వెళ్ళిపోయాడు. ఆ మాట 30వ వచనం చూడండి. వాడు ఆ ముక్క పుచ్చుకొని, ఇంకా పైన చదవమంటారా? 27వ వచనం. వాడు ఆ ముక్క పుచ్చుకొనగానే సాతాను వానిలో ప్రవేశించెను. యేసు నీవు చేయుచున్నది త్వరగా చేయమని వానితో చెప్పగా. త్వరగా చేయమంటే శిష్యులకు అర్థం కాలేదు. అంటే పస్కా పండుగ ఏమన్నా డబ్బు సంచి వాడి దగ్గర ఉంది కదా, ఏమన్నా వస్తువులు కొనుక్కొని మిగతా శిష్యులు అంటే అంతగా ప్రిటెండ్ చేశాడు. 11 మంది శిష్యులు కూడా ఎంత బాగా నటించారంటే, ఆ 11 మంది శిష్యులు 3 సంవత్సరాలు అతన్ని విశ్వాసం అనుకున్నారు. అంత బాగా నటించాడు, అంత బాగా యాక్ట్ చేశాడు. యేసు ప్రభు వారికి తెలుసు, నువ్వు చేయుచున్నది చేయి. యేసు ప్రభు అన్నాడు, చెలికాడా అని ముద్దు పెట్టినప్పుడు యేసు ప్రభు అన్న మాటలు మీకు తెలుసా? చెలికాడా అంటే స్నేహితుడా అని చెప్పాడు. యేసు ప్రభు వారు ఇస్కరియోతు యూదాను ప్రేమించాడు. చివరికి యేసు ప్రభు వారు ఇస్కరియోతు యూదా పాదాలు కూడా కడిగాడు. అప్పుడన్నా వాడు గ్రహించలేదు, నా ప్రభు మరి ఆయన నా పాదాలు కడిగాడే, నేను ఎలా అప్పగించాలి? ఆయనతో కలిసి భోజనం చేశాను, ఆయనతో కలిసి నేను తిరిగాను, ఆయనతో స్నేహం చేశాను. ఈ రోజున తుచ్చమైన డబ్బు కొరకు నేను నా ప్రభుని అప్పగిస్తానా అని అనుకోవాల్సి ఉండే కదా. పాప క్షమాపణ, మారు మనసు పొందాల్సి ఉండే. సైతాను వారిలో ప్రవేశించింది. అది రాత్రి వేళ చీకటి బ్రతుకు. 30వ వచనం చూడండి, 13:30. వాడు ఆ ముక్క పుచ్చుకొని వెంటనే బయటికి వెళ్ళినప్పుడు రాత్రి వేళ, అంటే చీకటి బ్రతుకుకు సూచన. హీ వాజ్ ఇన్ డార్క్, అతడు చీకట్లో ఉన్నాడని దేవుని వాక్యం సెలవిస్తుంది. చూడండి, యెషయా గ్రంథం, కీర్తన గ్రంథం 55వ అధ్యాయం 12వ వచనం. కీర్తన గ్రంథం 55, 12వ వచనం. శత్రువు కాడు, నన్ను దూషించువాడు శత్రువు కాడు. శత్రువు అయిన ఎలా నేను దాన్ని సహింపవచ్చును. నా మీద మెట్టిపడువాడు నా యందు పగబట్టినవాడు కాడు. అట్టివాడైతే నేను దాగి ఉండవచ్చును. ఈ పని చేసిన నీవు నా సహకారివి, నా చెలికాడవు, నా పరిచయుడవు.
ప్రవచనాత్మకంగా ఇస్కరియోతు యూదా గురించి రాయబడ్డాయి. యేసు ప్రభువును అప్పగించిన ఈ ఇస్కరియోతు యూదా ఎవడో బయటోడు కాదు, శత్రువు కాదు, యేసు ప్రభుతో ఉన్నవాడే. ఈ పని 13 ఈ పని చేసిన నీవు నా సహకారివి. యేసు ప్రభువుకు ఇస్కరియోతు ఒకప్పుడు సహకారి, చెలికాడు, పరిచయస్తుడు. మరి ఎంత విచిత్రం, ఎంత విచారం. స్నేహితుల చేతిలో మోసపోవడం ఎంత దౌర్భాగ్యం. మనల్ని నమ్ముకున్న వారే మళ్ళీ మోసం చేస్తే ఇంకా అంతకన్నా దౌర్భాగ్యం ఏముంది. యేసు ప్రభు ఎంత నమ్మాడు తన శిష్యులను. కలవరి శిలువలో అందరూ ఆయన విడిచిపెట్టి వెళ్ళిపోయారు. ఈయన ఎవరు? పేతుడైతే ముమ్మారు వెనకనే అబద్ధం ఆడాడు. శిష్యులందరూ యేసు ప్రభువును విడిచిపెట్టి వెళ్ళాడు. ఇస్కరియోతు అయితే ముద్దు పెట్టి అప్పగించాడు. ఎటువంటి పరిస్థితి! కార్యారంభం కంటే కార్యాంతము మేలు. నువ్వు ఎలా క్రైస్తవ జీవితాన్ని ప్రారంభించడం ముఖ్యం కాదు, దాన్ని ఎలా ముగించాలన్నది ముఖ్యం. కాబట్టి మన ముగింపు జీవితాన్ని గురించి మనం జాగ్రత్త పడాలి. ఇస్కరియోతు యూదా ప్రారంభం బాగుంది, గొప్ప పరిచయం చేశాడు. మరి 12 మంది శిష్యులు ఒకటిగా ఉన్నాడు, సువార్త ప్రకటించాడు, అద్భుతాలు చేశాడు, రోగులను స్వస్థపరిచాడు, దయ్యాలను వెళ్ళగొట్టాడు, ట్రెజరర్గా ఉన్నాడు, మంచి కథ నడిపించాడు. చివరికి నిత్య నరకానికి, ఆరని అగ్నిగుండానికి వెళ్ళాడు. కాబట్టి ప్రమాదం ఉంది. చూడండి, మత్తయి సువార్త 26వ అధ్యాయం 25వ వచనం. 26వ అధ్యాయం మత్తయి సువార్త 26వ అధ్యాయం. వారు భోజనము చేయుచుండగా యేసు ఒక రొట్టె పట్టుకుని దాన్ని ఆశీర్వదించి విరిచి తన శిష్యులకిచ్చి వారిని తీసుకుని తినుడి, ఇది నా శరీరం అని చెప్పాను. కాబట్టి ఇక్కడ 25వ వచనం చదవండి. ఆయన అప్పగించిన యూదా, బోధకుడా నేనా అని అడగగా ఆయన నీవన్నట్టే అనేను. ఆయనకు తెలుసు అప్పగిస్తాయని. మళ్ళీ నేనా అంటే యేసు ప్రభు వారు నీవే అని చెప్పాడు. 26వ అధ్యాయం 47వ వచనం. 26, 47వ వచనం. 27, 26, 48వ వచనం దొరుకుతుందా మీకు? మత్తయి సువార్త 26వ అధ్యాయం 48వ వచనం. ఆయనను అప్పగించువాడు నేనెవరిని ముద్దు పెట్టుకుందునో ఆయనే యేసు. ఆయన పట్టుకోవడానికి వారికి గుర్తు చెప్పి వెంటనే యేసునందుకు వచ్చి, బోధకుడా నీకు శుభమని చెప్పి ఆయన ముద్దు పెట్టుకొనెను. యేసు చెలికడ నీవు చేయవలసినది చేయమని అతనికి చెప్పగా వారు దగ్గరకు వచ్చి ఆయన మీద పడి ఆయన పట్టుకొనిరి. చూసారా? కాబట్టి మరి ఇస్కరియోతు యేసు ప్రభు వారిని ముద్దు పెట్టుకొని అప్పగించాడు. అంతటితో కథ అయిపోలేదు. ఇస్కరియోతు బైబిల్లో మాట్లాడిన 2 మాటలు రికార్డ్ అయ్యాయి, తెలుసా? ఇస్కరియోతు బైబిల్లో 2 సార్లే మాట్లాడు. మొట్టమొదటిగా అతను మాట్లాడిన మాట ఏమిటంటే, చూడండి, యోహాను సువార్త 12వ అధ్యాయం 4వ వచనం. ఆయన శిష్యుల్లో ఒకడు ఆయనగా ఆయన అప్పగింపనైన ఇస్కరియోతు యూదా ఈ అత్తరెందుకు 300 దేనారములకు అమ్మి బీదలకు ఇయ్యలేదనెను. వాడు ఇలాగూ చెప్పినది బీదల మీద శ్రద్ధ కలిగినది కాదు గాని, వాడు దొంగ అయ్యండి తన దగ్గర డబ్బు సంచి ఉండినందున అందులో వేయబడినది దొంగిలించవచ్చును కనుక అలాగూ చెప్పాను. ఇది మొట్టమొదటి మాట, అది చివరి మాట. రెండవ మాట, ఆ చివరి మాట. ఇది పలికిన మొదటి మాట ఇస్కరియోతు యూదా పలికిన చివరి మాట చూడండి. మత్తయి సువార్త 27వ అధ్యాయం 4వ వచనం. ఈ మాట చదవాలి మీరు. మత్తయి సువార్త 27:4. నేను నిరపరాధ రక్తము అప్పగించి పాపము చేస్తునని చెప్పాను. వారు దానితో మాకేమి, నీవే చూచుకునమని చెప్పగా, ఎప్పుడైతే ముప్పుడు వెండి నాణాలు తీసుకొని యేసు ప్రభు వారిని అప్పగించాడో, అప్పగించిన తర్వాత ముద్దు పెట్టుకున్న తర్వాత వారందరూ వచ్చారు. 600 మంది సైనికులు వచ్చి
యేసుప్రభువాన్ని ఈడ్చుకొని వెళ్ళారు. యేసుప్రభువారికి శిక్ష వేయబడిందని తెలిసిన తర్వాత వెంటనే ఇస్కరియోతు యూదాకు అర్థమైపోయింది, అయ్యో నేను ఎంత తప్పు చేశాను, ఎంత తప్పిదం చేశానని చెప్పి. అదే 27:3 వచనం. అప్పుడు ఆయన అప్పగించిన యూదా ఆయనకు శిక్ష విధింపబడగా చూచి పశ్చాత్తాపడి ఆ 30 వెండి నాణెములు ప్రధాన యాజకుల యుద్ధకును పెద్దల యుద్ధకును మరలా తెచ్చి, నేను నిరపరాధ రక్తమును అప్పగించి పాపము చేస్తున్నానని చెప్పాను. వారి దానితో మాకేమీ, నీవే చూచుకునమని చెప్పగా అతడు ఆ వెండి నాణములు దేవాలయంలో పారవేసి పోయి ఉరి పెట్టుకొని, ప్రధాన యాజకులు ఆ వెండి నాణములు తీసుకొని, ఇవి ఉరి పెట్టుకొని కదా, ఇవి రక్త క్రయధనము గనక వీటిని కానుక పెట్టెలో వేయతగదని చెప్పుకున్నది. కాబట్టి వారు ఆలోచన చేసి వాటిని ఇచ్చి పరదేశులను పాతిపెట్టి కుమ్మరివాని పొలం కొనిది. ఏ 30 వెండి నాణాల కోసం యేసుప్రభువును అప్పగించాడో, మరి 30 వెండి నాణాలు అనుభవించాడా? డబ్బు అనుభవించాడా? లేదు. ఒక్క వెండి నాణం కూడా అనుభవించలేదు. పోనీ తన పిల్లలకి ఏమన్నా ఖర్చు పెట్టుకున్నాడా? లేదు. చివరికి ఆ 30 వెండి నాణాల దేవాలయంలో విసిరికొచ్చాడు, పోయి ఉరి వేసుకున్నాడు, చనిపోయాడు, నరకానికి వెళ్ళాడు. ఏ డబ్బునైతే ఆశించాడో ఆ డబ్బే. చూడండి, సైతాన్ ఏం చేస్తాడంటే, ముందు సైతాన్ ఏం చెప్పాడంటే, యేసుప్రభువును అప్పగించు, నీకు 30 వెండి నాణాలు వస్తాయని ఆశపడతాడు. ముందు శోధించేది సైతానే, పాపం చేయమని చెప్పేది వాడే, అపవాది. అయితే ఈ అపవాది వీళ్ళు ప్రవేశించిన తర్వాత ఆ 30 వెండి నాణాల కోసం యేసుప్రభువు అప్పగించిన తర్వాత ఏం జరిగింది తెలుసా? మళ్ళీ అదే అపవాది మరి అతనికి నెమ్మది లేకుండా చేసింది. ఎవరికి? ఈ ఇస్కరియోతు యూదాకు. చూడు, నువ్వు ఎంత దౌర్భాగ్యుడవు, ఎంత బుద్ధిహీనుడు, 30 వెండి నాణాల కోసం ఆఫ్టర్ ఆల్ నీ బోధకుడు, నీ ప్రభువును అప్పగిస్తావా అని. చూడు, ఇప్పుడు యేసుప్రభువుకి ఏం జరిగింది? ఆయన సిలువ వేయబడ్డాడు, ఆయనకు శిక్ష వచ్చింది, నీ మూలంగానే జరిగింది కదా, ఎందుకు నీ బ్రతుకు నువ్వు పోయి చావు అని చెప్తాడు. ముందు పాపం చేయమని చెప్పింది ఎవడు? అపవాది. తర్వాత ఆ పాపాలు చేసిన తర్వాత అవమానించాడు వాడే. ఈ పాపం చేసాడు, చూడు నువ్వు తగిన శిక్ష పొందు, నువ్వు అనుభవించని చెప్పేది కూడా వాడే. ఈ మెంటల్ టార్చర్ తట్టుకోలేక ఈ ఇస్కరియోతు యూదా అపవాది మాటలు భరించలేక ఏం చేశాడంటే ఉరి పెట్టుకున్నాడు. చూడండి, ఎప్పుడు కూడా దేవుడు నువ్వు చచ్చిపో అనే మాట దేవుడు చెప్పాడు. ఆ మాట దేవుడు ఏం చేస్తుంటే బ్రతుకు అని చెప్తాడు. చచ్చిపో అనే మాట ఎవరు చెప్తాడంటే అపవాది చెప్తాడు. ఎందుకంటే చెప్తాడు, సాధ్యమంత త్వరగా మనుషులు చచ్చిపోవాలని అపవాది కోరుకుంటాడు. ఎందుకంటే వీరు ఎక్కువ కాలం బ్రతికితే ఎక్కడైనా సువార్త వింటారేమో, యేసుప్రభువుని నమ్ముకుంటారేమో, పరలోకం వెళ్తారేమో, అందుకని చెప్పి సాధ్యమైన తొందరగా యేసుప్రభు వారి సువార్త వారికి అందక ముందే, వారు రక్షణ పడక ముందే వారిని చనిపోయేటట్టు చేయాలి, కుటుంబంలో కలహాలు పెట్టాలి, లేనిపోయిన దురలవాట్లు చేయాలి, హత్యలు, మానభంగాలు, ఇవన్నీ ఎందుకు జరుగుతున్నాయి? అపవాది వల్ల జరుగుతున్నాయి. ఎందుకు మనుషులు సూసైడ్ చేసుకుంటున్నారు? కాబట్టి అపవాది క్రియ ఇది. కాబట్టి ఈ వ్యక్తి ఒకప్పుడు యేసు ప్రభు శిష్యుడుగా పిలువబడ్డాడు, అద్భుతాలు చేశాడు. యేసు ప్రభు యొక్క ఆధిక్యత పొందే డబ్బు సంచి, అంత గొప్ప ఆధిక్యత పొందిన వాడు చివరికి ఆత్మహత్య చేసుకొని నరకానికి వెళ్ళాడు. చూడండి, అపోస్తుల కార్యం 1వ అధ్యాయం, అపోస్తుల కార్యం 1వ అధ్యాయం 16 నుంచి నేను చదువుతాను. 17. అతడు మనలో ఒకటిగా ఎంచబడిన వాడై ఈ పరిచర్యలో పాలు పొందెను. ఈ యూదా ద్రోహం వల్ల సంపాదించిన రూకల్నిచ్చి ఒక పొలం కొనెను. అతడు తలకిందుగా పడి నడిమికి బద్దలైనందున అతని పేగులన్నీ బయటకు వచ్చాను. ఎంత భయంకరమైన మరణం ఇది! చూసారా, ఉరి వేసుకుంటే ఆ ఉరి నుంచి కింద పడిపోయి ఆ పైనుంచి చెట్టుకు ఉరేసుకుంటే కింద పడితే ఆ పైనుంచి పడ్డప్పుడు అతని కడుపు పగిలి పేగులన్నీ బయటకు వచ్చాయి. ఎంత భయంకరమైన చావు! కార్యారంభం కంటే చెప్పండి కార్యాంతము మేలు. మన జీవితాన్ని ఎలా ముగిస్తున్నాం, ఎలా ప్రారంభించాలో ముఖ్యం కాదు, ఎలా ముగిస్తున్నది ముఖ్యం. ఇస్కరియోతు యూదా ప్రారంభం చాలా గొప్పగా ఉంది.
ముగింపు దౌర్భాగ్యమైన స్థితిలో ఉంది. చూడండి 109వ కీర్తన, చాలా గొప్ప మాట. మీకు చదివి వినిపిస్తాను నేను. 109వ కీర్తన 7వ వచనం చదవయ్యా. 109:7. ఏమైనప్పుడు నందునుగాక, వాని ప్రార్థన పాపమవునుగాక, వాని జీవిత దినములు కొద్దివగునుగాక. చూసారా, అంటే ఆయుష్ తగ్గిపోయింది. జరిగింది ఏంటంటే వాని జీవిత దినములు కొద్దివగును గాక, ఆయుష్ పోయింది. ఇస్కరియోతు యూద ఆయుష్ ఒకవేళ ఆ రోజు ఉరి వేసుకుని కనుక ఉండకపోతే వాడు 70-80 సంవత్సరాలు బతికేవాడేమో. ఆయుష్ తగ్గిపోయింది తన పాపం చేయటం వల్ల, యేసు ప్రభువుని అప్పగించడం వల్ల తన ఆయుష్ తగ్గిపోయింది. యుక్త వయసులో యవన కాలంలోనే తను ఉరి వేసుకుని చనిపోవాల్సిన పరిస్థితి. అంత మాత్రమే కాదు, 8వ వచనం, వాని ఉద్యోగమును వేరొకరు తీసుకొనును గాక. ఎవరి ఉద్యోగం చెప్పండి? ఇస్కరియోతు యూద ఉద్యోగం. ఏమిటి ఆయన ఉద్యోగం అంటే వేరొకరికి వచ్చింది. అపోస్తుల కార్యములు 1వ అధ్యాయం 23వ వచనం, అప్పుడు వారు యూస్తోను మారు పేరు గల బర్సబ్బా అనబడిన యోసేపు, మత్తయి అని ఇద్దరిని నిలవబెట్టి ఇట్లని ప్రార్థన చేసిరి. అందరి హృదయములు ఎరిగిన ప్రభువా, తన చోటికి పోవుటకు యూదా తప్పిపోయి పోగొట్టుకున్న ఈ పరిచర్యలోను అపోస్తులత్వంలోను పాలు పొందుటకు వీరిద్దరిలో నీవు ఏర్పరచుకున్న వారిని కనబరచుమనిరి. అంతటా వారు వీరిని గూర్చి చీట్లు వేయగా మత్తయి పేరట చీటి వచ్చెను గనుక అతడు 11 మంది అపోస్తులు కూడా లెక్కింపబడును. కాబట్టి మీరు గమనించాలి, అపోస్తుల కార్యములు 6వ అధ్యాయం కనుక చూస్తే, తన చోటికి పోవుటకు యూదా తప్పిపోయి పోగొట్టుకున్న ఈ పరిచర్యలోను అపోస్తులత్వంలోను పాల్గొనుటకు వీరిద్దరిలో నీ ఊరు ఏర్పరచుకున్న వారిని కనబరచుమని. కాబట్టి ఇక్కడ రాబోయిన మాట ఏంటంటే 109వ కీర్తన కనుక రాస్తే 109:8వ వచనం, వాని ఉద్యోగమును వేరొకడు తీసుకునిగాక. అంటే ఇస్కరియోతు ఉద్యోగం తీసి వేరొక మత్తయికి వచ్చింది. మీరు గమనించారా? కాబట్టి వాని ప్రార్థన పాపమగును గాక, వాని జీవిత దినములు కొద్దివగును గాక, వాని ఉద్యోగమును వేరొకడు తీసుకును గాక. ఇస్కరియోతు ఉద్యోగం ఎవరు తీసుకున్నారు? ఇప్పుడు ఎవరు తీసుకున్నారు? మత్తయి. అర్థమైందా? మరి ఆ వచనం నెరవేర్చబడింది. ఇంకా 9వ వచనం చదువుతాను, వారి బిడ్డలు తండ్రి లేని వారవుతును గాక. ఎంత విచిత్రం! తల్లిదండ్రులు లేకుండా తండ్రి లేని వారుగా మార్చబడ్డారు వారి పిల్లలు, ఇస్కరియోతు యూదా పిల్లలు. వాని భార్య విధవరాలగును గాక. ఇస్కరియోతు యూదా భార్య విధవరాలైంది వాడు చనిపోవటం వల్ల. అంత మాత్రమే కాదు, 10వ వచనం, వాని బిడ్డలు దేశద్రింబరులై భిక్షమెత్తుదురుగాక, పాడుబడిన తమ ఇండ్లకు దూరముగా జీవం నందుదురు గాక. వాని బిడ్డలు తండ్రి లేని వారందరూ కాక, వాని భార్య విధవరాలు కాక అని బిడ్డలు దేశ ద్రింబురాలై భిక్షమెత్తుదురు గాక. 9వ వచనం, వారి బిడ్డలు తండ్రి లేని వారందరూ గాక. ఇంకా 2వ మాట, వాని బిడ్డలు దేశ ద్రింబులై భిక్షమెత్తుదురు గాక, పాడుబడిన తమ ఇండ్లకు దూరముగా జీవం నందుదురు గాక. కాబట్టి ఇస్కరియోతు యూదా జీవితం ద్వారా మనం నేర్చుకున్నది ఏమిటంటే వాడి ఆయుష్ తగ్గిపోయింది. రెండవది అంత మాత్రమే కాదు, ఉద్యోగం వేరే వాళ్ళు తీసుకున్నారు. అంత మాత్రమే కాదు, తన భార్య విధవరాలైంది. ఇంకా చాలా విచారం ఏమిటంటే తన బిడ్డలు అడుక్కున్నారట. తన బిడ్డలు ఏమైంది? ఇస్కరియోతు యూదా చనిపోయిన తర్వాత వాళ్ళ బిడ్డలు రోడ్ల మీద భిక్షం ఎత్తుకున్నారు. చూడండి ఆ మాటలు. 10వ వచనం, వాని బిడ్డలు దేశ దిమ్మరులై భిక్షమెత్తుదురుగాక, పాడుబడిన తమ ఇండ్లకు దూరముగా జీవనము వెతుకుదురుగాక. ఎంత దౌర్భాగ్యం ఇది! ఎంత గొప్పగా జీవించవలసిన వాడు తనకు నష్టం చేసుకున్నాడు, తన కుటుంబానికి అవమానం ఇచ్చాడు, తన భార్య విధవరాలైంది, తన ఉద్యోగం పోయింది, తన బిడ్డలు భిక్షం ఎత్తుకున్నారు. ఎంత భయంకరమైన స్థితి!
మీరు గమనించారా? కాబట్టి ఇస్కరియోతు యూదా గురించి మనం ముగించుకుందాం. ఇస్కరియోతు జీవితాన్ని మనం గమనిస్తే, ఆయన మార్కు సువార్త 3వ అధ్యాయంలో యేసు ప్రభు వారి శిష్యుల్లో ఒకటిగా ఇస్కరియోతు, నేను ముగింపులో మళ్ళీ ఒకసారి మీకు క్లుప్తంగా చెప్పి ముగిస్తాను. యేసు ప్రభు వారి శిష్యులుగా ఉండటానికి పిలువబడ్డాడు. రెండవది, అద్భుతాలు, రోగాలను స్వస్థపరిచే, దయ్యాలను వెళ్ళగొట్టే అధికారం పొందినవాడు. ఎంత గొప్ప ఆధిక్యత! మూడవది, వాడు సైతాను, డెవిల్. మరి నేను 12 మందిని ఏర్పరచుకోలేదా, వారిలో ఒకడు సైతాను అని యేసు ప్రభు చెప్పాడు. అదేవిధంగా యోహాను సువార్త 6వ అధ్యాయం 64లో, విశ్వసింపని వాడెవడు, తను అప్పగింపు వాడెవడో యేసు ప్రభు వారికి తెలుసు. అంటే వాడు విశ్వాసం ఉంచలేదు, వాడు అవిశ్వాసము ఉండి వచ్చినవాడు. అంత మాత్రమే. 41:9 కీర్తన గ్రంథం 41:9 వచనం కనుక చూస్తే, 41:9 మాట మీరు జ్ఞాపకం పెట్టుకోండి. 9వ వచనం, 41:9 గమనించండి. ఈ ఒక మాట చదవండి. 41:9 పర్వాలేదు, ముగించుకుందాం. 41 కీర్తన 9 వచ్చిందా? నేను నమ్ముకున్న నా వేతుడు. అంత మాత్రమే కాదు, ఇస్కరియోతు యూదా వాడు నాశనపుత్రుడు. తన అవకాశాలన్నీ వ్యర్థం చేసుకున్నాడు. తన అవకాశాలను, తన డబ్బును, వాడు ఏది ముట్టుకున్నా అది వేస్ట్ చేసుకున్నాడు. తన అవకాశాలన్నీ వ్యర్థం చేసుకున్నాడు. నాశన పుత్రుడు అయిపోయాడు. యేసు ప్రభు వారు అతను పవిత్రుడు కాడని బైబిల్ చెప్తుంది. మీలో అందరూ పవిత్రుడు, కానీ ఒకడు మాత్రం పవిత్రుడు కాడు. యేసుక్రీస్తు ప్రభు వారు ఇస్కరియోతు యూదా గురించి చెప్తున్నాడు, వాడు పవిత్రుడు కాడు. యేసు ప్రభువును అప్పగించిన వాడు 30 వెండినాల కోసం ఆత్మహత్య చేసుకుని, ఉరి వేసుకుని నిత్య నరకానికి, పాతాళానికి వెళ్ళాడు. కాబట్టి మరి అంటే నేను చెప్పేది ఏంటంటే, ఎంతో గొప్ప సౌభాగ్యమైన జీవితాన్ని పోగొట్టుకున్నాడు. చివరికి ఉరి వేసుకొని ఆత్మహత్య చేసుకుని నరకానికి వెళ్ళాడు. పాతాళంలో వేదన పడుతున్నాడు. దేవుని బిడ్డలమైన మనం ఇస్కరియోతు యూదా మనం ఉండకూడదు. ద్రోహులంగా, మరి నమ్మక ద్రోహులంగా మనం ఉండకూడదు. దేవునికి నమ్మకంగా మనం జీవించాలి. అంత మాత్రమే. శాతాన్ని గురించి కొన్ని ఇంకా వచనాలు ఉన్నాయి. సైతాను యోహాను 13:2, 13:27 అపవాదిని అప్పగించిన వాడు మీకు తెలుసు. మత్తయి సువార్త 26, 25వ అధ్యాయం, 26వ అధ్యాయం 45వ వచనం. కాబట్టి ఇస్కరియోతు గుణగణాలు ఇవన్నీ మనం చేస్తున్నాం. దేవుని వాక్యాన్ని మనం క్లుప్తంగా మనం జ్ఞాపకం చేసుకుంటాం. నిజంగా దేవుని వాక్యం ఎంత ప్రశస్తమైంది. అన్ని వ్యర్థం చేసుకున్నాడు, అన్ని పోగొట్టుకున్నాడు, మన జీవితాన్ని నష్టపరుచుకున్నాడు. దేవుని బిడ్డలను మనం విధంగా మనం చేయకూడదు. మన దేవుని బిడ్డల వలె మనం ప్రవర్తించాలి. ఇస్కరియోతు యూదా వలె మనం ప్రవర్తించకూడదు. మన జీవితాన్ని నష్టపరుచుకోవద్దు. ఇస్కరియోతు అన్ని పోగొట్టుకున్నాడు. ఇస్కరియోతు యూదా ద్వారా కొన్ని ముఖ్యమైన లెసన్స్, పాఠాలు ఏంటంటే, మరి సంఘంలో ఉండి కూడా నష్టపోయే ప్రమాదం ఉంది. సంఘంలో ఉండి కూడా, చర్చి వస్తే కూడా మీరు నిత్య నరకానికి వెళ్ళే అవకాశం ఉంది. మనం జాగ్రత్తగా ఉండాలి. కాబట్టి యేసుక్రీస్తు ప్రభువారు, మీరు అడగవచ్చు, మరి ఇప్పుడు ఇస్కరియోతు యూదా పాపం చేశాడు, పేతురు పాపం చేశాడు, ఇద్దరు పాపం చేశారు కదా, ఎందుకు పేతురుకు క్షమాపణ లేదు? ఇస్కరియోతు యూదాకు ఎందుకు క్షమాపణ లేదు? మరి పేతురుకు ఎందుకు క్షమాపణ వచ్చింది? మీరు గమనించండి. 2వ పేతురు 2వ కొరింథీ 7వ అధ్యాయం, 2వ కొరింథీ 7వ అధ్యాయం, 2వ కొరింథీ 7వ అధ్యాయం, 2వ కొరింథీ 7వ అధ్యాయం దొరకలేదు.
దొరకలేదా? 2 కొరింథీ 7వ అధ్యాయం 2 కొరింథీ 7వ అధ్యాయం 10వ వచనం. 2 కొరింథీ 7:10 చదవండి. దైవ చిత్తానుసారమైన దుఃఖము రక్షణార్థమైన మారు మనస్సును కలగజేయును. ఈ మారు మనస్సు దుఃఖమును పుట్టించదు, అయితే లోక సంబంధమైన దుఃఖమును మరణమును కలగజేయును. మీరు దేవుని చిత్త ప్రకారం పొందిన ఈ దుఃఖము ఎట్టి జాగ్రత్తలు. సరే, ఇప్పుడు 2 రకాల దుఃఖాలు ఉన్నాయి. ఒకటేమో లోక సంబంధమైన దుఃఖము, రెండవది దైవచిత్తానుసారమైన దుఃఖము. ఇస్కరియోతు యూదా ఏడ్చాడు, అయ్యో నిరపరాధ రక్తమును అప్పగించి పాపం చేశాను ఏడ్చాడు వాడు. అది ఏ దుఃఖం? అది లోక సంబంధ దుఃఖం. పేతురు కూడా ఏడ్చాడు. మీరు లూకాసు వార్త 22వ అధ్యాయంలో అక్కడ ఏడ్చాడు. ఆ పేతురు కోడి కూసిన తర్వాత అతను ఏడ్చాడు. ఏడ్చి పశ్చాత్తాపం పొంది యేసు ప్రభువు ద్వారా తిరిగి సమకూర్చబడ్డాడు. మరి పేతురు ఏంటంటే అది దైవ చిత్తానుసారమైన దుఃఖం. కాబట్టి దైవ చిత్తానుసారమైన దుఃఖము రక్షణార్థమైన మారు మనసును కలిగజేయి. ఇద్దరూ పాపం చేశారు. ఎవరు? పేతురు పాపం చేశాడు, అబద్ధమైన మొక్కాడు. ఇస్కరియోతు యూదా కూడా ప్రభువును అప్పగించాడు. కానీ ఒకరేమో ఏడ్చాడు. రీమోర్స్ అంటారు దీన్ని. రీమోర్స్ అంటే నేను పాపం చేశాను బాధపడినంత మాత్రాన రక్షణ రాదు, పాప క్షమాపణ రాదు. అయ్యో నేను తప్పు చేశాను అనుకోవటం వేరు, మన పాపాలు క్రీస్తు ఎదుట ఒప్పుకోవటం, పశ్చాత్తాపడటం, పాపాలు విడిచడం గొప్ప సంగతి. పేతురు పశ్చాత్తాపడ్డాడు, కన్నీరు విడిచాడు, మారు మనసు పొందాడు, సమకూర్చబడ్డాడు. ఇస్కరియోతు యూదా ఆ విధంగా కాలేదు. ఒకవేళ నేను తప్పు చేశాను అని బాధపడ్డాడు, కానీ చివరికి ఉరి వేసుకుని చచ్చిపోయాడు, నరకానికి వెళ్ళాడు. మనం ఏదైనా పాపం చేస్తే మనం ఏం చేయాలంటే కన్నీరు విడిచి దైవ చిత్తానుసారమైన దుఃఖం మనం కలిగి ఉంటే ప్రాయశ్చిత్తం కలుగుతుంది, మారు మనసు పొందుతాం, సమకూర్చబడతాం. దేవుని బిడ్డలమైన మనము ఇస్కరియోతు యూదా వలె మనం ప్రవర్తిస్తున్నామా? ప్రిటెండ్ చేస్తున్నామా? నటిస్తున్నామా? ఏదో ఒక దినాన మరి ఆ జీవితం బట్టబయలైతే నిత్య నరకానికి వెళ్ళిపోతాడు. దేవుని బిడ్డలంతా ప్రభువా నన్ను క్షమించు, నేను కూడా ఇస్కరియోతు యూదా వలె ప్రవర్తించాను. అనేక సార్లు నా జీవితాన్ని మీరు నాకు ఇచ్చిన అవకాశాలను, నువ్వు దీర్ఘశాంతుడవు ప్రభువా, దయగల దేవుడవు, మరి నేను ఎంతో నష్టపోయాను అని చెప్పుకుంటాం. దేవుని బిడ్డలమైన మనం ఎవరికి వారంగా పశ్చాత్తాపడతాం. ప్రభువా నన్ను క్షమించు, ఇస్కరియోతు యూదా వలె నా డెస్టినేషన్, నా నిత్యత్వం, నిత్య జీవంలోకి వెళ్లకుండా ప్రభువా నన్ను కాపాడు. ఇస్కరియోతు యూదా ప్రభు శిష్యుల్లో అతను పాతాళానికి వెళ్ళి నరకానికి వెళ్ళాడు. పశ్చాత్తాపడతాం. ఆ విధంగా ఇస్కరియోతు యూదా జీవితం గురించి మనం స్టడీ చేస్తాం. ఆ విధంగా మనం పరిశుద్ధంగా పవిత్రంగా యేసు ప్రభు వారి కోరిన